రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావు. ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలకు 10 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు. డబ్బు ఎక్కడికి పోతా ఉంది అని అంటే గవర్నమెంట్కి రావడంలా, వీళ్ళ జోబీల్లో నుంచి గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు వీళ్ళ జోబీల్లోకి పక్కదారు. లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైటు, గ్రెనైటు, ఇవే కాదు అధిక రేట్లకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. మనం ₹2.49 మనం రైతులకు మేలు జరగాలని 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత కరెంటు ఖచ్చితంగా ఉండాలి అని, దాన్ని ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ₹2.49కే మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసిన వాళ్ళు ఈరోజు చూస్తే పీపీఏలు ఏ రేటుకి చేస్తూ ఉన్నారు? ₹4.60 చేస్తూ ఉన్నారు. ఎక్కడ ₹2.49, ఎక్కడ ₹4 చిల్లరకు జరుగుతూ ఉంది ఈరోజు పీపీఏలు. ఇష్టం వచ్చినట్టుగా దోచుకో, పంచుకో, తినుకో. అమరావతిలో కట్టడాలు చూస్తే స్క్వేర్ ఫీట్కు ₹11,000 అడుక్కు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, మహానగరంలోకి పోయి వెళ్ళి కట్టినా కూడా 5 స్టార్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, 5 స్టార్ లాబీలతో ఉండేది కట్టడానికి కూడా అడుక్కు 4,000 కాదు. ఈడ చూస్తే అమరావతిలో అడుక్కు 11,000. ఎక్కడ చూసినా అవినీతే. ఇంకా భూముల విషయంలో నేను చెప్పాల్సిన పనిలే. శనిక్కాయలకు, బెల్లాలకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఏకంగా ఇలా బంధువు బాలకృష్ణ అల్లుడు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నేరుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు శనిక్కాయలకు, బెల్లాలకు కట్టబెడతా ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఏవి కూడా రాష్ట్రానికి రాకుండా అన్ని రకాలుగా కూడా దోచుకోవడము, దోచుకున్నది తినుకోవడమే జరుగుతూ ఉంది. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటో తెలుసా? అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ తాగడంలా, వ్యవస్థలన్నీ కూడా మొత్తం కుప్పకూలిపోయినాయి. ఈరోజు పిల్లల చదువుల గురించి ఎవరు పట్టించుకోవడంలా, ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఏకంగా ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల దాదాపుగా 3,000 చిల్లర కోట్ల రూపాయలు రాక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా బోర్డు తిప్పేసి ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చెయ్యమని చెప్పి నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి విద్య తెరమరుగైపోయింది. నాడు నేడు కనపడ్డంలా, బడులలో ఇంగ్లీష్ మీడియం కనపడ్డంలా, బడులలో గోరుముద్ద క్వాలిటీ తగ్గిపోయింది, బడులలో ట్యాబులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా ఇంగ్లీష్లో బోధన చేసే పరిస్థితులు ఈరోజు రాకుండా పోయాయి. చదువులు పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయాయి. గవర్నమెంట్ బడులలో పిల్లలు జాయిన్ కావడంలా. విద్య పరిస్థితి అది, వైద్యం పరిస్థితి ఇది. రైతుల పరిస్థితి చూస్తే ఏ పంటకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు రాని పరిస్థితులకి, ఏ పంటకు రాని పరిస్థితి. అంత దారుణంగా ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ ₹40 ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి ₹20 పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2,000 ఇస్తావా, ₹3,000 ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో, గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుండాయి. అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా, పండగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. మొక్కజొన్న క్వింటాలకు 1,400 కొనే నాతుడు లేడు. కొక్కోకు ధర లేదు, శనగ పంటకు ధర లేదు, అరటి పంటకు ధర లేదు, టమాటో పంటకు ధర లేదు. రైతుల పరిస్థితి ఇది. అయినా పాలన మీద ఏమాత్రం ధ్యాస లేదు. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది.
మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. ఇది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము, మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2,200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే, అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ని తీసుకొచ్చింది మనం, ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటనంటే, ఇదే నక్కపల్లిలో 2023లోనే మనకు బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలతో మనం పోటీపడి కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ పార్కు కట్టడానికి సహాయ సహకారాలు అందించేందుకు 1,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు ముందుకు వేసినారు 2023లోనే. మనకు అది నక్కపల్లిలో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళకు చూపించి 13 రాష్ట్రాలతో పోటీపడి మనం బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చినాం రాష్ట్రానికి.